జ్యోతి క్షేత్రంలోని కాశీనాయన ఆశ్రమ వసతి గృహాలను పడగొడుతున్న ఫారెస్ట్ అధికారులు పడగొట్టండి సార్ పడగొట్టండి. చివరి రోజుల్లో కన్నబిడ్డలు కూడు పెట్టకపోతే ఆసరా ఇవ్వడానికి కాశీనాయన ఉన్నాడనే ముస్లోల నమ్మకాన్ని పడగొట్టండి. ఆకలంటూ వెళ్లిన వాడికి లేదనకుండా కడుపు నింపుతున్న ద్రాతృత్వాన్ని పడగొట్టండి. ఎంతమంది వచ్చారు, ఎన్నాళ్ళుంటారు, మీ కులమేంటి, గోత్రమేంటి, మతమేంటి, ప్రాంతమేంటి అనే పట్టింపు లేకుండా జరిగే నిత్య అన్నదానాన్ని పడగొట్టండి. అదేంటి ఆశ్రమం పేరుట అడవిని ఆక్రమిస్తే ఎలా? అదసలే టైగర్ జోన్ అంటారేమో. ఎక్కడ లేదు అడవి, ఎక్కడ లేదు రిజర్వ్ ఫారెస్ట్. శ్రీశైలం ఉండేది నల్లమల నడి మధ్యన కాదా? ఇంకా చెప్పాలి అంటే ఎన్ఎస్టీఆర్ టైగర్ జోన్ హాట్ మధ్యలో కొన్ని వేల ఎకరాల్లో ఉంది. అది కాదా ఉల్లంఘన? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఏమైనా రెవెన్యూ భూముల్లో కొలువై ఉన్నాడా? తిరుమల ఒక బయోస్పియర్ రిజర్వ్. ఎంత అడవి ఆక్రమణ జరిగి ఉండొచ్చు? అది కాదా ఉల్లంఘన? ఏటా కొన్ని లక్షలాది మంది 41 రోజుల మండల దీక్ష చేసే అయ్యప్ప స్వామి గుడి ఉండే శబరిమల పెరియార్ టైగర్ రిజర్వ్లోని లేదా? అది కాదా అతిక్రమణ? ఆదియోగి పేరుతోని కోయంబత్తూరు దగ్గర అది కాదా ఉల్లంఘన? మేము ఏమి ఉద్యమమో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల. మేమంతా 1000 మందిని సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని కించిత్త మాట మాట్లాడకుండా, ఒక్క డిపార్ట్మెంట్ ని వేలెత్తి చూపించకుండా, ఎందుకంటే 30 సంవత్సరాల నుండి జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి. ఇప్పుడు కూల్చినటువంటి శిలాఫలకం డీసీ గోవిందరెడ్డి గారి పేరునుంది. ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు వేశారు, ప్రభుత్వమే బస్సులు నడిపింది, విద్యుత్ ఇచ్చింది. ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం. మేము కూడా ఎందుకంటే 1000 మందిని సమావేశమై కూడా మనం ప్రభుత్వంని అభ్యర్థిద్దాం, కానీ ఎవరిని మనం వేలెత్తి చూపించకూడదు అనే మేము వెళ్ళాం. కానీ మేము మా ఆలోచన ఒకటి, ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒకటి. మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము. కనీసం ఆ ఇంగితము పెద్దలకి